సో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు ఏదైతే 2022లో రద్దు చేసిన దగ్గర నుంచి సో గిరిజన సంఘాల నాయకులు కానివ్వండి, గిరిజనులుగా మేమంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసి ర్యాలీలు చేసి ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, లేని పక్షాన దానికి ప్రత్యామ్నాయం ఒక జీవో అనేది తీసుకొని వచ్చి ట్రైబల్స్ అందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులందరికీ 100% ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మా పోరాటం అనేది కొనసాగింది. సో అప్పుడు మేము గవర్నమెంట్లో ఉంటూ యాజ్ ఎమ్మెల్యేగా మా వంతు ప్రయత్నంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సో గిరిజనుల యొక్క పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అన్నీ కూడా ఆయన తెలియజేసిన తర్వాత సో దీన్ని లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే ఒక ఆలోచన చేసి సో అడ్వకేట్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ తరపున రివ్యూ పిటిషన్ అనేది మేము వేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. అది మనందరికీ కూడా తెలుసు. సో ముఖ్యంగా జీవో నెంబర్, ఎందుకంటే ముఖ్యంగా మన గిరిజన షెడ్యూల్ 5 ప్రాంతంలో ఇక్కడ టీచర్స్, మనకి ఇండస్ట్రీస్ లేవు, ఎలాంటి ఫ్యాక్టరీస్ లేవు. సో ఉపాధి అవకాశాలు అంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా జీవో నెంబర్ 3 టీచర్ రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా 100% అనేది స్థానిక గిరిజనులకి ఇవ్వాలనేది ఖచ్చితంగా మా అందరి ప్రధానమైనటువంటి డిమాండ్. దాంట్లో భాగంగానే షెడ్యూల్ 5(1)లో ఏదైతే క్లాజ్ మనకి ఏదైతే రాజ్యాంగంలో ఉందో దాన్ని సవరించి సో 5(2)లో దాన్ని చేర్చి మనకి సర్వ హక్కులు, అంటే షెడ్యూల్ 5 ఏరియా అనగానే పూర్తి సర్వ అధికారులు గవర్నర్కి ఉంటుంది. గవర్నరు దానిపైన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దేశ ప్రెసిడెంట్కి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి. సో వాళ్ళకి పూర్తిగా డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఛానల్లో కనుక మనం వెళ్తే కనుక ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతోనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసుకొని మేము కాన్స్టిట్యూట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ముక్త కంఠంతో ఖచ్చితంగా ఈ 5(2)లోని దీన్ని చేర్చి ప్రధానంగా మా గిరిజనులకి న్యాయం చేయాలనేది మేము ఆ రోజు మేము తీర్మానం చేయడం జరిగింది. సో పరిస్థితుల్లో అనుకూలించకపోవడం, ఈలోపు గవర్నమెంట్ మారిపోవడము, అక్కడ బ్రేక్ అనేది పడింది. సో మేము ఇప్పుడున్నటువంటి ఈ రోజు ఐటీడీఏ పరిధిలో పాడేరులోని ఎవరైతే మనకి డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ వచ్చారో పిఓ గారికి, అదేవిధంగా గవర్నమెంట్కి మేము ఒకటే రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని మేము ఎక్కడైతే మేము స్టాప్ చేసామో దాన్ని ప్రోగ్రెసివ్గా మీరు తీసుకొని వెళ్ళండి, దాన్ని కంటిన్యూషన్ చేసి మీరు తీసుకెళ్ళి మీరు గిరిజనులకి న్యాయం చేయాలని అనుకుంటే కనుక దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేగాని దీన్ని ఇప్పుడు ఏదో రకంగా ఒక పర్సంటేజ్ పెట్టుకొని 100% కాదు, ఎందుకంటే 50% దాటకూడదని ఎవరైతే మనకి ఛాలెంజ్ చేశారో సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదో ఒక పర్సంటేజ్ మీరు పెట్టుకొని ఇంకొక జీవో తీసుకొని వస్తే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవోగా మారుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక మళ్ళీ కథ మొదటికే వస్తుంది. కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధంగా దీన్ని 5(2)లో చేర్చి త్రూ గవర్నర్ దెన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి ఇది చేయగలిగితేనే పూర్తి స్థాయిలో మీరు గిరిజనులకి న్యాయం చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ ప్రకారంగా మీరు ప్రాసెస్ చేయాల్సిందే మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.